హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే నేను మిరపనార పోసిన రోజు తీసిందండి. ఇప్పుడు మేము మిరపనార పోసి గూడా నెల మీద 10 రోజులవుతుంది. ఇవాల్టికి ఎడిటింగ్ చేస్తున్నా. 1½ మంత్‌కి ఇప్పుడు అయితే ఎడిటింగ్ చేస్తున్నా ఈ వీడియోని. ఇదైతే నారబోస్తున్న రోజు తీసిన వీడియో. ఆ రోజు నారబోస్తున్నాం గదా అని ఫస్ట్ రోజు కదా! మొత్తం పంట స్టార్ట్ చేస్తుంది అప్పుడు గదా అని తోటలో ఉన్న దేవుడికైతే కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుందామని దేవుడినైతే పూజిస్తున్నాను. నార్మల్‌గా ఎప్పుడైనా పంట స్టార్ట్ జేసే రోజు, పంట కోసే రోజు కంపల్సరీ చిలకలో ఉన్న దేవుడికైతే పూజైతే చేసుకుంటాము. ఇంట్లో గూడా దీపం అయితే పెట్టుకుంటాము. కానీ తోటలో అట్లా చిలకలలో ఉంటారు గదా! పంటేసే రోజు ఖచ్చితంగా దేవుడికి పూజ చేసుకొని, మొక్కుకొనే పంటైతే స్టార్ట్ జేస్తారు. ఎవరైనా సరే కామన్‌గా పండించే వాళ్ళు తోట దగ్గర ఎక్కడైతే మనం ఏదైతే సాగు చేస్తున్నామో ఆ చోట ఉన్న దేవుడికి కంపల్సరీ పూజ చేసుకొని, దేవుడా పంటలు మంచిగా పండాలని దండం పెట్టుకొని మనం పంటైతే స్టార్ట్ జేస్తాం. సో, నేను గూడా ఆ రోజు మేము నారైతే పోస్తున్నాం గదా! స్టార్టింగ్ ఆఫ్ ద డే పంటకి అదేనమాట. నారు పోస్తే ఆ నారు మంచిగా బట్టి, ఆ నారు ఎదిగితేనే గదా! మళ్ళీ దాన్ని నాటు బెట్టి మిరప చేనయ్యేది. సో, నారు మంచిగా మొలవాలి, బావుండాలి అన్నట్టు దేవుడికి ఫస్ట్ అయితే పూజ చేసి ఎంతైనా సెంటిమెంట్ ఉంటుంది గదా! దేవుడికి పూజ చేసుకొని పని స్టార్ట్ జేస్తే బావుంటుంది. అదే దేవుడికి పూజ చేయకుండా స్టార్ట్ చేస్తే ఏదో కొద్దిగా వెలితిగా ఉంటుంది. అందుకే ఫస్ట్ తోటకి వెళ్ళగానే దేవుడి దగ్గరనైతే పూజ చేసేసుకొని తర్వాత నారు బేయడం అయితే స్టార్ట్ జేసుకున్నా. అందరూ ఇలాగే ఉంటారనేం కాదు గానీ, మాక్సిమం అందరైతే పంట స్టార్ట్ జేసే రోజు ఖచ్చితంగా ఇంట్లో, తోటలో చిలక దగ్గర దేవుడికి దండం బెట్టుకొని స్టార్ట్ జేసుకుంటారు. ఎందుకైనా అందరికీ పంట అనేది ఇప్పుడు 6 నెలల కష్టం. మొత్తం 1 ఇయర్ మొత్తం కష్టపడితే తర్వాత వచ్చేదానికి ఫస్ట్ మనం ఎంత కష్టపడ్డా మనకు ఆ దేవుడి సపోర్ట్ కూడా ఉండాలి గదా! మన కష్టంతో పాటు దేవుడి సపోర్ట్ కూడా ఉండాలి. వాతావరణం, దేవుడు అందరూ సహకరిస్తేనే పండించే పంటనేది మంచిగా పండుతుంది గదా! సో, కంపల్సరీ దేవుడికి పూజ చేసుకొని ప్రశాంతంగా పనైతే స్టార్ట్ జేసుకున్నా. ఆ రోజు మార్నింగే లేసి ఇంట్లో పూజ చేసుకొని, ప్రసాదం రెడీ చేసుకొని, తోట దగ్గరికైతే వెళ్ళినాం. దేవుడి కాడ ప్రసాదం పెట్టుకోవడం కోసం ఆ రోజు ప్రసాదం కోసమయితే పరమాన్నం చేసుకొనైతే వెళ్ళాను. పరమాన్నం పెట్టి, కొబ్బరికాయ కొట్టి పూజైతే చేసుకున్నాను. ఇంట్లో చేసుకున్నట్టు తోటలలో కూడా ప్రతిసారి అయితే పూజ అయితే చేసుకోము కదా! ఇట్లా పంట స్టార్ట్ చేసిన రోజు, మధ్యలో ఎప్పుడన్నా పంట కోసిన రోజు మధ్యలో అప్పుడప్పుడు దేవుడికి మొక్కుకున్న సారి పూజ చేసుకుంటాం కానీ, ఇంట్లో అయితే ఎప్పుడు వారం వారం అట్లా ప్రతిసారి చేసుకుంటాం కానీ, తోటలో అట్లా కాదు కదా! ఏమైనా పంట కోసే రోజు, పంట స్టార్ట్ చేసే రోజు మధ్యలో పెట్టాలి అనిపించినప్పుడు అట్లా దేవుడి కాడ దీపం పెట్టుకొని నైవేద్యం అయితే పెట్టుకుంటాం తప్ప ప్రతిసారి అయితే ఏం పూజ చేసుకోము. తోటలో అంటే స్పెషల్‌గా పంట కోసము అప్పుడప్పుడు మాత్రమే పూజ చేసుకుంటాం. పండగలప్పుడు, స్పెషల్ డేస్ అప్పుడు కూడా తోటలో పూజ అయితే చేసుకుంటాము. బట్ ఎవ్రీ టైమ్ నార్మల్‌గా అయితే కంటే ఏమైనా స్పెషల్ ఉంటే తానే ఎక్కువగా తోట దగ్గర పూజ అయితే చేసుకుంటాము. నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ తోటలోనే సైదుల దేవుడు గూడా ఉంటాడు. మేము సైదుల దేవునికి గూడా మొక్కుతూ ఉంటాము. మా వారి తాతల టైం నుంచి వాళ్ళు బాగా పూజించేవాళ్ళు సైదుల దేవుడిని. సో, మేము గూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. మన ముందు తరాల వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఏ ఏ దేవుడినైతే ఎక్కువగా కొలిసేవారో, ఏ పూజలతో చేసేవారో మనం గూడా అవే పాటించాలి గదా! మళ్ళీ ఉన్న పద్ధతులనైతే మనం పోగొట్టలేం గదా! సో, మా వాళ్ళు ఎక్కువగా అప్పట్లో సైదుల దేవునికైతే పూజించేవాళ్ళంట. మేము గూడా ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు అప్పటినుంచి వస్తుంది గాబట్టి మేము గూడా అదే ఫాలో అయితున్నాం. చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసుకున్నా. మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ గూడా కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నా. ఇట్లా పంట స్టార్ట్ చేసే టైంలో, పంట కోసే టైంలో అక్కడ, ఇక్కడ 2 చోట్లయితే పూజైతే చేసుకుంటా. ఒకళ్ళకి చేసి, ఒకళ్ళకి చేయకుండానైతే ఉండను. 2 చోట్ల దండం పెట్టుకొని, 2 చోట్ల పూజైతే చేసుకుంటాము. ఇక్కడ గూడా మొత్తం దర్గా దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని, కొబ్బరికాయ అయితే కొట్టుకొని, ఇక్కడ గూడా పూజైతే కంప్లీట్ చేసుకొని, ఇంక వర్క్‌కైతే ఎళ్ళిపోయాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకునేటప్పుడు మాత్రం చున్నీ తల కవర్ చేసుకొని పూజ చేసుకుంటాం. ఫైనల్‌గా మిరపగింజలైతే కోస్తున్నా. ఒక్కొక్క గింజ వేయాలంటే చేతులు తడిగా ఉంటే మాత్రం అస్సలు జారవు మిరపగింజలైతే. చేతులు పొడిగా ఉన్నప్పుడే మంచిగొస్తాయి. ఒక్కొక్కటే వేయాలి. మళ్ళీ ఎక్కువగా వేస్తే ఒకే దగ్గర చెట్లు ఎక్కువగా మొలిస్తే నారైతే మంచిగుండదు. ఒక్కొక్కటి వేయాలి. చాలా టైం పట్టిద్ది. పర్టిక్యులర్‌గా దాని మీదనే కాన్సంట్రేషన్ చేసి మరీ వేస్తూ ఉండాలి. అటు ఇటు చూసుకుంటూ మనం పనైతే చేసుకోలేము. ఎందుకంటే ఎటో చూస్తూ వేస్తే ఇక్కడ గింజలు ఎన్నెన్నో పడిపోతాయి. దానిదే చూస్తూ దాని గురించి దాని మీదనే కాన్సంట్రేషన్ పెట్టి ఒక్కొక్క గింజనైతే వేయాలి.
పొద్దుగూకులు ఒకే చోట కూర్చొని మెడలన్నీ ఇట్లా కిందికి వేసి గింజలు వేయాలంటే నడుములు నొస్తాయి, మెడలు కూడా నొస్తాయి. ఎందుకంటే పొద్దాక మార్నింగ్ నుంచి మనం గింజలు వేసినంత సేపు ఇట్లా కిందికే చూస్తూ ఉంటాం. అట్లా ఒక్కొక్కటి వేస్తూ ఉంటాం కాబట్టి మెడలైతే నొస్తాయి ఈ పని చేస్తే. నేనైతే ఇంతకుముందుకి ఎప్పుడు మిరపగింజలు పోయలేదు. ఈ ఇయరే ఫస్ట్ టైం మిరపగింజలు పోయడం. ఎట్లొస్తదో ఏమో, అంటే ఇంతవరకు ఎప్పుడు పోయలే కదా! నాకు పొయ్యొస్తదో లేదో అనుకున్నా. అసలు స్టార్టింగ్‌లో అప్పుడైతే ఇట్లా నారు తెంపేటప్పుడు ఒక్కొక్క కర్రని చూసి వావ్! ఇట్లా ఎట్లా పోస్తారో ఒక్కొక్క గింజ అనుకునేదాన్ని. బట్ చేస్తే మనకు కూడా ఏ పైననే వస్తది కదా! ఫస్ట్ టైం పోసినా బానే పోసిన. మిరపగింజలు అనేవి సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక్కొక్కటి పడ్డం ఇబ్బందే. కొన్ని కొన్ని చోట్ల 2, 2 కూడా పడిపోతుంటాయి. కానీ మాక్సిమం ఒక్కొక్కటి వేయడానికే ట్రై చేయాలి. కొంచెం ఓపికగా ఒక్కొక్క గింజని ఇట్లా కిందికైతే వదిలిపెడుతూ ఉంటే మంచివి పడతాయి. అవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ అనిపిస్తది. ఇది ఈజీగా చేసే పని కాదు. అండ్ అంత ఫాస్ట్‌గా కూడా చేయలేము. ఓపికగా, చిన్నగా, నిదానంగా చేసుకోవాలి. ఫాస్ట్‌గా పోదామంటే అన్నీ కుప్పలు కుప్పలు పడిపోతాయి కదా! ఇట్లా దారలాగా పోయలేము. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ గింజకి గింజకి మధ్యలో గ్యాప్ ఇస్తూ, సాలుకి సాలుకి మధ్యలో గ్యాప్ ఇస్తూ నీట్‌గా పోసుకోవాలి. మిరపగింజలు పోసుకునే రోజు ఎంత ఓపికగా గింజలు పోసుకుంటే నారనేది అంత మంచిగా పడతది. వేరే పనులైతే ఫాస్ట్‌గా చేసుకోవచ్చు గానీ, ఇది ఎంత ఫాస్ట్‌గా చేద్దామన్నా చేతి ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాయి. గింజలెక్కడ మరిన్ని పడిపోతాయి అన్న బాధ. అయినా అంత తొందరగా గూడా జారవు. కొన్ని కొన్ని గింజలైతే అంత ఈజీగా జారవు. కొన్ని కొన్నేమో మంచిగుంటాయి. అది గింజల మీద గూడా డిపెండ్ అయ్యి ఉంటది పోయడం అనేది. మిరపనారు పోయడం అనేది ఓపికతో కూడిన పని. ఓపికగా కూర్చొని పొయ్యాలి. అంటే ఒక పీకలాగా ఏస్తారు. ఆ పీకల మధ్యలో మనం సాలు గీసుకొని, ఆ సాలల్లో పోసి మళ్ళీ పైనంగా మట్టయితే కూడ్పాలి. ఇట్లా సాలు గీస్తూ ఉంటే దాని మీద మట్టయితే పడిపోతుంటది. సరిగ్గా మట్టి పడకపోతే మామూలుగా మళ్ళీ మట్టి ఏసుకోవచ్చు లైట్‌గా. మళ్ళీ అంత ఓవర్‌గా కూడా మట్టి వేయకూడదు. చాలా మట్టి ఎక్కువ పడిపోయినా మళ్ళీ గింజ అందులోంచి బయటికి రావడానికి ఇబ్బందయితది. సో, మట్టి మామూలుగా పడేటట్టు, లైట్‌గా పడేటట్టు చూసుకోవాలి. గింజల మీద మళ్ళా సరిగ్గా మట్టి పడకపోయినా ఒక సైమం పోయేసిన వెంటనే వానొచ్చిందనుకో, ఆ గింజలన్నీ పైకి తేలుతాయి. అట్లా పైకి తేలితే మొలవవు గదా! సో, మట్టి మంచిగ బడి మంచిగుంటేనే గింజలైతే మంచిగ మొలుస్తాయి. మళ్ళీ గింజలు సరిగ్గా మొలవకపోతే మళ్ళీ పోసుకోవాలి. ఆ గింజల ప్యాకెట్‌కి ఒక్కొక్క దానికి చాలా కాస్ట్ అయితే ఉంటది. ఆ గింజలు ఉండేదే కొన్ని గానీ, వాటికి రేటయితే చాలా ఉంటది. నాకు తెలిసి కొన్ని గింజలకి ఒక్కో గింజకి ఒక్కో రూపాయి కంటే ఎక్కువనే పడతది అందులో. ఎందుకంటే గింజలు కొన్ననే వస్తాయి. దానికి మాత్రం 1000, 800, 900 అట్లా ఉంటది ఒక్కొక్క ప్యాకెట్టు. అంతకు మించి గూడా ఉంటాయి. మాక్సిమం ఆ రేట్లల్లో అయితే అందుకే అవి అంత కాస్ట్‌లీ గాబట్టికే పోసుకునే రోజే జాగ్రత్తగా పోసుకోవాలి. ఓపికతో పోయాలి గింజలైతే. గింజలు మంచిగా పోసుకుంటే నారైతే మంచిగా పడుతది. గింజకి, గింజకి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి అండ్ లైన్‌కి కూడా మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి పోసుకుంటే మొక్క మొలిసిన తర్వాత చుట్టుపక్కల స్పేస్ ఉంటుంది కాబట్టి ఎయిర్ మంచిగా పోసుకుంటది. అండ్ మొక్క పెరిగే కొద్దీ దాని కాండం కూడా కొంచెం లావైతది. సో, అప్పుడు చెట్టు అనేది మంచి స్టాండర్డ్‌గా ఉంటది. నారు పెట్టేటప్పుడు విరిగిపోకుండా మంచిగుంటది. అదే నారు అనేది సరిగ్గా లేదనుకో, నాసరిగా ఉంటే తెంపుతుంటేనే నారు పెట్టడానికి తీసుకెళ్తున్నప్పుడే ఇరిగిపోతది. ఇరిగిపోతే ఏనుకోదు గదా! వేస్ట్ అయిపోతది మొక్కయితే. మొక్క మంచిగా పెరిగి ఏరు మంచిగా పోసుకుంటేనే నాటిన తర్వాత తొందరగా మొక్క అనేది ఏనుకుంటది. లేకపోతే మళ్ళీ చాలా టైం తీసుకుంటది. కొన్ని కొన్ని సార్లు మళ్ళీ నాటిన తర్వాత గూడా అది చనిపోయే ఛాన్సెస్ ఉంటది. సో, నారు పెరిగేటప్పుడే మొక్క మంచిగా పెరిగిందనుకో అప్పుడు దానికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. మంచిగా ఏనుకుంటది. పెట్టడం గూడా అంత రిస్క్ అవ్వదు. మళ్ళీ సరిగ్గా ఏనుకోకపోతే మళ్ళీ దానికి సావు నారు పెట్టాలి. మళ్ళీ తర్వాత చాలా రిస్క్ అయితే ఉంటది. చాలా గ్యాప్ ఇచ్చి పోసినా గూడా మళ్ళీ అందులో గడ్డయితే పడతది. చాలా గడ్డి పడతది. మళ్ళీ ఆ గడ్డి ఎక్కువ తక్కువ పీకాలన్నా చాలా రిస్క్ అనిపిస్తది. అప్పుడు గడ్డి పెద్దగా అయిందనుకో మళ్ళీ మనం పీకుతూ ఉంటే మొక్కలు గూడా కదులుతాయి. సో, కొంచెం ఇవ్వాల్సినంత గ్యాప్ ఇచ్చి పోయాల్సిన తీరుగా పోసుకుంటేనే బావుంటది. మళ్ళీ ఎయిర్ బాగా పోయాలి గదా! అని గ్యాప్ గూడా చాలా ఇవ్వకూడదు. మేము ఈ రకం గింజలైతే పోసినాం. అవి 2 గూడా తేజాల రకమే. అంటే సన్నకాయలు 2 గూడా తేజాల రకమే పోసినాము. 2 రకాల గింజలు పోసినాం. 2 కూడా సన్న కాయలే. అవి తిండి కాయలు కాదు. అందులో కారం చాలా ఉంటది. సన్న కాయలన్నమాట అవి. సో, గింజలు పోయడం అయిపోగానే వాటి మీద ఇట్లా గడ్డయితే కప్పినాం. అట్లా గడ్డి కప్పడం వల్ల ఆ రోజు మేము పోసే రోజు వర్షం గూడా అప్పుడప్పుడు పడుతూ ఉంది జల్లుగా. అందుకే మళ్ళీ గింజలు తేలుతాయనేసి ఎమ్మటే గడ్డయితే కప్పినాం. నార్మల్‌గా ప్రతిసారి గూడా మా వారు అట్లా గింజలు పోయగానే వాటిపైన గడ్డయితే కప్తారు. గడ్డి పోస్తే 9 రోజులు అవి మొలకలొచ్చేదాకా 9 రోజులకు మొలకలైతే వస్తాయంట మిరప గింజలు. అవి మొలకలొచ్చే వరకు గూడా అట్లా గడ్డి కప్పే గడ్డి మీదంగా నీళ్ళైతే గుప్పుతాడు. అట్లా మొలకలొచ్చే వరకు ఆ గడ్డి తడుపుతూ నీళ్ళైతే పడుతుంటాడు ఆ పీకలకి. డైరెక్ట్‌గా నీళ్ళు పోయడం కంటే కూడా ఇట్లా గడ్డి మించి పోస్తే నీళ్ళు మంచిగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా మొలకలొస్తాయని ఇట్లా గడ్డి అయితే కప్పి అట్లా వాటర్ అయితే పడుతుంటారు వాటికి.
మొత్తం 7 పీకలల్లో నారైతే పోసినాము. అన్నిటి మీద కూడా గడ్డితోటైతే కవర్ చేసి మళ్ళీ దాని మీద నీళ్ళు పోసి ఆల్రెడీ ఒక రౌండ్ అయితే తడిపేసి కంప్లీట్ అయిపోయింది ఆ రోజుకి గింజలు పోయడం అయితే. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో మేమైతే మిరపనారైతే పోసినాము. అది ఆల్రెడీ ఇప్పుడు ఎదిగింది కూడా. ఇన్ని రోజులకి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికైతే. హాయ్ అండి అందరికీ. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. అలాగే చూసి వెళ్ళిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని అగ్రికల్చర్ వీడియోస్ అయితే మీరు నా ఛానల్లో చూడొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.